ఎస్ పాషా గారు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి రాసలీలలు, వేధింపులు, నైట్ కాలింగ్లు, కొందరికైతే అర్ధరాత్రిలో ఆకలేస్తుంది, వాళ్ళని పక్కన పెడదాం, లేటెస్ట్ మాత్రమే తీసుకుందాం. బయట వ్యక్తులు, మహిళలు ఇన్ని వేధింపులకు గురవుతున్నా, ఆత్మహత్య యత్నాలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పట్టించుకోలేదు. ఎందుకంటే చెప్పలేం, వాళ్ళ పార్టీ నాయకులు కాబట్టి పార్టీకి చెడ్డ పేరు వస్తుందేమో యాక్షన్ తీసుకుంటే అనుకున్నారు. మరి ఏమనుకున్నారు, వాళ్ళని కాపాడుకునే ప్రయత్నమో తెలియదు. కానీ తన సొంత ఇంట్లో తన కుటుంబ సభ్యుల్నే దూషిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? దీని వెనుక ఏదో స్ట్రాటజీ ఉండనే ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా దూషిస్తే మనం ఊరుకుంటామా? వాళ్ళిద్దరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. సార్, ఇంట్లో వాళ్ళు అంటే మీరు మాట్లాడేది జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారి గురించి. ఎస్ సార్, అంతే కదా? అవును, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులే. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గురించి మీరు మాట్లాడుతున్నారు. సింపుల్గా ఒక విషయం చెప్పాలి సార్. ఫస్ట్ ఒక ప్రశ్న అడగాలి, అది లోకేష్ గారిని అడగాలి, చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. ఏంటంటే, లోకేష్ గారి తల్లి గారిని ఒక మాట ఎవరో అన్నారని చెప్పేసి లోకేష్ గారు అంతలా బాధపడ్డాడు. మీకు గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే బయటకు వచ్చి ఏడ్చేశారు. నేను వెళ్ళను అసెంబ్లీకి నుంచి శపథాలు చేశారు. మీ ఇంట్లో మహిళకి, మీ ఇంట్లో ఆడవాళ్ళకైతే ఒక న్యాయం, అంటే సూటిగా అడగాలంటే లోకేష్ గారి తల్లి గారికి అయితే ఒక న్యాయం, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారికి అయితే ఇంకో న్యాయమా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు దూషించినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అంతే కదా? ఎమ్మెల్యే గారు. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేశాడు. ఎన్టీఆర్ గారి తల్లి గారిని దూషిస్తూ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేశాడు. ఎందుకు చేశాడంటే దీనికి ఒక కారణం ఉంది సార్. సూటిగా మనం మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఆ రోజు సీనియర్ ఎన్టీఆర్ గారి వల్ల ఏదైతే ఇష్యూస్ ఉండేనో, ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల అవే ఇష్యూస్ మళ్ళీ వస్తున్నాయి. ఉదాహరణకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో చాకచక్యంగా సీనియర్ ఎన్టీఆర్ గారిని తప్పించి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆ చాకచక్యత లోకేష్ గారిలో ఉందా లేదా అన్నది అది వేచి చూడాలి. రేపు పొద్దున ఇదే సీనియర్ ఎన్టీఆర్ గారి రక్తం, ఇదే జూనియర్ ఎన్టీఆర్ రేపు పొద్దున లోకేష్ గారికి ఒక పెద్ద తలనొప్పిగా మారుతాడు. రేపు పొద్దున ఆ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇప్పటి నుంచి కాదండి, ఒకప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఆయన ఎందుకు సార్, ఆయన ఎందుకు సినిమాలు చేసుకుంటున్నారు, గ్లోబల్ లెవెల్కి ఎదిగారు, మంచి ఒక గొప్ప నటుడిగా ఆస్కార్ స్థాయికి ఆల్మోస్ట్ ఎదిగినటువంటి నటుడు. ఆయన ఈ రాజకీయాలతో ఆయనకి ఏం సంబంధం ఉంది? ఆయన ఎందుకు లాగుతారు ఇందులో? జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సాధారణమైనటువంటి నటుడు కాదండి. మనం అందరం ఏమనుకుంటాము, సీనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబంలో పుట్టాడు కాబట్టి బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అనుకుంటాం. అవును, కాదు, తప్పది. ఆయన కష్టపడ్డాడు, కొలిమిలో కాలేడు, అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన ఎదుగుతుంటే ఆ రోజు తొక్కినటువంటి శక్తులు ఎవరు అంటే వీళ్ళే. ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ లోకేష్ గారు, ఈ బ్యాచే ఆ రోజు తొక్కింది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు తాత పోలికలతో పుట్టిండు. అవును, ఇది ఒక అసెట్. అప్పుడు ఆ రోజు భయపడ్డారు. ఏంటిది అంటే, దేవుణ్ణి మోసం చేయలేరు కదా సార్, మనుషుల్ని మోసం చేయొచ్చు, వెన్నుపోట్లు పొడవచ్చు. కర్మఫల సిద్ధాంతం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని మనిషి మర్చిపోయినా దేవుడు మర్చిపోడు, ఏదో ఒక రూపంలో ఇచ్చేస్తాడు. ఆ ఇచ్చినటువంటి ఆ కర్మఫల సిద్ధాంతానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పుట్టాడు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి తాత పోలికతో ఉండడానికి కారణం అదే. అంటే ఎన్టీఆర్కి నిజమైన వారసుడు ఎవరు, లోకేష్ గారా లేకపోతే జూనియర్ గారా అంటే ఏం చెప్తారు? నేను మా తాతకి, తాత అంటే మా నాన్న వాళ్ళ నాన్నకి నేను వారసుడిని, అంతే కదా? అవును. మా అమ్మ వాళ్ళ నాన్నకైతే వారసుని కాదు కదా? కాదు, అంతే కదా? కరెక్టే. ఇక్కడ కూడా వారసుడు ఎట్లా అవుతాడు? లోకేష్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అవుతారు. మా తాతగారని పదే పదే ఎన్టీఆర్ గారి పేరు స్మరిస్తుంటారు కదా లోకేష్. అంటే సార్ ఏమైపోయిందంటే, ఒకవైపు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన తప్పించేసి, అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది. చాలామంది చాలాసార్లు ఈ మాట చెప్పారు. ఒకవైపు వెన్నుపెట్టు, మరోవైపు ఏంటి, ఆయన ఫోటోను పెట్టుకుని ఈరోజు రాజకీయాలలో గెలుస్తున్నారు. మొన్నటికి మొన్న లోకేష్ గారు, మా తాత ఎన్టీఆర్ గారు, మా తాత ఎన్టీఆర్ గారు అప్పట్లో ఎప్పుడో సంక్షేమం తెచ్చారు, ఆ టైంలో నువ్వు ఏదో లాగులు వేసుకుని నువ్వు మన జగన్ అని చెప్పేసి చెప్పారు. అంటే ఈ రోజు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి మంచి పనులనే వాడుకుంటున్నారు. వాళ్ళ తండ్రి గారు గత 40-45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక్క పని కూడా లోకేష్ గారికి గుర్తురాల. సీనియర్ ఎన్టీఆర్ గారు చేసినటువంటి పనులు గుర్తొచ్చింది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారిని తొక్కాలి. ఎందుకు తొక్కాలి సార్, నాకు చెప్పండి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక స్టేట్ లెవెల్లో ఒక హీరోగా ఉన్నప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఈ రోజు నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం చూసినాము రాజమౌళి గారి సినిమా. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ సక్సెస్ అయిందో, ట్రిపుల్ ఆర్. దాని తర్వాత మొన్న హిందీ సినిమా కూడా వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ గారు, రితిక్ రోషన్ తోటి. అయితే ఎదుగుతున్నాడు, ఆ ఎదుగుదల తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు.
మన ఫ్యామిలీ మెంబర్ ఎదిగితే మనం ఎందుకు సార్ ఆనందించాలి కదా ఇంకా. సార్, రేపు పొద్దున- సార్ జూనియర్ ఎన్టీఆర్కి మీకు ఏమైనా సంబంధం ఉందా? లేదు. జూనియర్ ఎన్టీఆర్తో నాకేమైనా సంబంధం ఉందా? లేదు. కానీ మన తెలుగు నటుడు ఆ స్థాయికి ఎదుగుతున్నాడంటే మీరు ఆనందిస్తున్నారు, నేను ఆనందిస్తున్నాను. సార్ ఇవాళ ఎదిగేటోడు రేపు పొద్దున్న పెద్ద ఇష్యూ అవుతాడు, రేపు పొద్దున్న కాంపిటీషన్ అవుతాడు. సరే చంద్రబాబు నాయుడు గారికి కాంపిటీషన్ అవుతాడా అంటే నాకు తెలియదు, కానీ లోకేష్ గారికి అవుతాడు కదా. మరి లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని తట్టుకునేంత శక్తి ఆయనకు ఉందా? సరే రేపు పొద్దున కాదు, ఈ రోజు ఉందా? ఓ పని చేయండి, సింపుల్గా ఉంది అని నమ్మితే ఒక కాన్స్టిట్యున్సీ ఎంచుకొని జూనియర్ ఎన్టీఆర్ గారు ఇటు లోకేష్ గారు ఇద్దరు అదే కాన్స్టిట్యున్సీలో నిలబడండి, చూద్దాం ఎమ్మెల్యేగా గెలుస్తారా? ఎమ్మెల్యేగా గెలుస్తారా? ఇదే కొత్త ప్రతిపాదన ఏదో తీసుకొచ్చారు, ఆసక్తికరమైన ప్రతిపాదన. చెప్తున్నాను సార్, ఎమ్మెల్యే కాదు, డిపాజిట్లు దొరుకుతాయా మీకు? మంగళగిరిలో ఓట్లు అటు ఇటు చేసి ఈవీఎంలు కదిపి గెలిచినట్టు కాదు సార్ జూనియర్ ఎన్టీఆర్తో కథ. ఓటు వేయనోడు కూడా లేవనోడు కూడా లేచి వస్తాడు. ఆ పరిస్థితులు తెలుసు కాబట్టి ఆ భయం అన్నది ఈ రోజు వెన్నులో ఉంది వీళ్ళకి, అందుకే ఈ రోజు ఈ పని చేస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలి సార్, నెహ్రూ గారు, దేవినేని నెహ్రూ గారు, అవును, ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏబిఎన్ సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూ రాధాకృష్ణ గారితో కూర్చొని మరి చాలా ఇంట్రెస్టింగ్ మాట ఒకటి చెప్పారు హరికృష్ణ గారి గురించి. హరికృష్ణే యాక్చువల్గా మా లీడర్ అని చెప్పేసి సీనియర్ ఎన్టీఆర్ గారు నన్ను పిలిచి చెప్పారు. ఆ విషయం నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఆయన ఒక తిట్టు, నేను ఆ తిట్టలేను, తిట్టారు. అవును, హరికృష్ణ గురించి, హరికృష్ణ గారి గురించి, కరెక్ట్. సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి, సీనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఒక తిట్టారు, హరికృష్ణను కూడా ఏదో తిట్టారు. మనం మన నోటితో చెప్పదు. అది ఎవరు చెప్పారు? నెహ్రూ గారు. ఆయన ఆ సమయంలో యాక్టివ్ గా ఉన్నటువంటి మెంబర్, ఆయన ఆ విషయాన్ని కుండ బదలు కొట్టినట్టుగా అవును రాధాకృష్ణ గారి ప్రోగ్రాంలో చెప్పారు. అంటే విషయం ఏంటంటే, ఒకటి సీనియర్ ఎన్టీఆర్ గారిని మోసం చేశారు, రెండు హరికృష్ణ గారి మంచితనాన్ని మోసం చేశారు, మూడవది ఈరోజు ఆయన కొడుకు హరికృష్ణ గారి కొడుకు సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడు మళ్ళీ అడ్డొస్తాడు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఏదైతే పర్సనాలిటీ ఉందో దాన్ని బ్యాట్ చేయాలి. ఓకే, ఈ రోజు ఆయన ఫ్యాన్స్ చూసినాం 2 రోజుల నుంచి, పెద్ద రచ్చ. అసలు ప్రతి చోట ఆ ఎమ్మెల్యే గారి మొత్తం పోస్టర్లు చించేసి తగలబెట్టేస్తున్నారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ కెపాసిటీ ఉందో ఈరోజు తెలుస్తున్నది. ఆ విషయానికే తన పేరుని బ్యాట్ చేయాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారం ఏం చేస్తున్నారు అంటే, మెల్లమెల్లగా సార్ ఇప్పుడు వార్ 2 సినిమా అన్నది నడిచిందా నడవలేదా, మంచిగా ఉన్నదా చెడ్డగున్నదా నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ ఆ సినిమాని బ్యాన్ చేయడానికి సంబంధం ఏంటి? మీ పార్టీ వాడే కదా ఈయన, అంటే మీ కుటుంబ సభ్యుడే కదా. అవును, అంతగా అయితే ఒక 20-30 థియేటర్లు ఎక్కువ వేసుకోవాలి, కానీ ఉన్న థియేటర్లలో ఆడనీయను. అదొకటి. రెండవ విషయం సార్, నిన్నటి నుంచి ఒక కొత్త కథ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఓకే, ఏం జరుగుతుందంటే, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని ఎమ్మెల్యే గారు ఏదో అన్నారు, అది పెద్ద రచ్చ అయింది. దానివల్ల జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కోపం వచ్చింది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేశారంటే, కొంతమంది పేడ్ బ్యాచ్ ఉన్నారు, టీడీపీ పేడ్ బ్యాచ్, వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చేసి ఏమంటున్నారు అంటే, అసలు మీ తాత ఎవరో నీకు తెలుసా, మీ తాతగారు చేసిన మంచి ఏంటో తెలుసా, మీ తాత ఎలాంటి వాడో నీకు తెలుసా, నువ్వు ఇలా అంటావా అని చెప్పేసి ఈరోజు ఆ పేడ్ బ్యాచ్ మాట్లాడుతున్నది. నాకు కామన్ సెన్స్ ఒకటి విషయం అర్థం కావట్లేదు. తాత మంచితనం గురించి మనవడికి నువ్వు చెప్పాలా? ఎవరో మాట్లాడిస్తే చెప్తారు, వాళ్ళు అడుగుతారు, వాళ్ళకేం తెలుసు సార్? పేడ్ బ్యాచ్ వీళ్ళ స్క్రిప్ట్ మొత్తం ఒకటేలా ఉంది. మళ్ళీ ఓకే, వీళ్ళు మాట్లాడేది 4-5 విన్నా నేను, వీళ్ళందరి స్క్రిప్ట్ ఒకేలా ఉంది. అంటే ఎక్కడి నుంచో వచ్చింది స్క్రిప్ట్, వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను సింపుల్ గా వచ్చినట్టేనా? 100%. నేను సింపుల్ గా అడుగుతా, మా తాత గురించి నాకు బాగా తెలుసుకుంటుందా, మీకు బాగా తెలుసుకుంటుందా? మీకే తెలుసు మీ తాతగారి గురించి. మరి వాడెవడో వచ్చి సీనియర్ ఎన్టీఆర్ గురించి జూనియర్ ఎన్టీఆర్ చెప్తాడండి, నాకు అర్థం కావట్లేదు వింత ఈ విషయం. మీ తాత అలాంటోడు, మీ తాత ఎలాంటోడో దేవుడికి తెలుసు కాబట్టి తాతలాగా పుట్టించాడు. రేపు పొద్దున ఇదే జూనియర్ ఎన్టీఆర్ వదిలేండి, గలీజుకుంటుంది, అవుతాడు, వీళ్ళందరికీ అవుతాడు. చూడండి, ఆ భయం అన్నది ఈ రోజు ఉంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అంటే పడదు. అండ్ ఇవాళ రేపు లోకేష్ గారి బలం టీడీపీలో పెరిగింది కదా, ఆ బలం పెరంగానే ఏమైందంటే లోకేష్ గారి భజన బ్యాచ్ ఎక్కువైపోయింది. ఆ భజన బ్యాచ్ డైరెక్ట్ గా హిట్ చేస్తున్నారు. ఆ రోజు 2009లో ఎవరు సార్ గతి? మీకు వచ్చిన సీట్లకి కారణం ఎవరు సార్? ఇదే జూనియర్ ఎన్టీఆర్ కదా. పాపం దెబ్బలు తలుగున్నా నడువుకు బెల్ట్ కట్టుకొని వచ్చినాడు, వచ్చి పడుకున్నాడు, ఆ స్పీచ్ ఇచ్చాడు, మీకు ఎంతో కొంత సీట్లు వచ్చినాయంటే కారణం జూనియర్ ఎన్టీఆర్. ఆ సమయంలో 2009లో జూనియర్ ఎన్టీఆర్ అది. 2025లో 29లో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏంటో తెలుసా? ఒక్క దెబ్బకి అసలు పార్టీ కాదు మొత్తానికి లాగేసుకుంటాడు. ఆ రోజు మళ్ళీ కొత్త పేరు కోసం దూలాడుకోవాలి, కొత్త పేరు కోసం. అందుకే రిజిస్ట్రేషన్ తాతకి జరిగిన అన్యాయాన్ని మనవడు సార్ నేను చెప్పా ఇందాక, కొలిమిలో ఖాళీ సార్, తను లావుగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు బాడీ షేమింగ్ చేసింది వేరే పార్టీ వాళ్ళు కాదు సార్, ఎవరు చేయలేదు సార్, ఆ రోజు వీళ్ళే చేశారు. ఆ బాడీ షేమింగ్ తట్టుకొని కుమిలిపోయాడు, తనను తాను మార్చుకున్నాడు, రాత్రి బగలు కష్టపడ్డాడు, కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు.
తనలో చాలా పట్టుదల ఉంది. ఆ వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి చాలా పట్టుదల గల వ్యక్తి. బయటికి ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి మనం ఏదో అనుకుంటే Yes. రేపు పొద్దున్న 2029లో కొత్త పార్టీ పేరు లోకేష్ గారు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే. ఎందుకంటే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అమాంతంగా లాగేసుకుంటాడు. ఆ పని బాలకృష్ణ గారు చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ వదిలే ప్రసక్తే ఉండదు. 100% లాగేసుకుంటాడు. Yes. ఈ రోజే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాడు. ఇంకో 2-3 సినిమాలు పడ్డాయంటే ఓ 2 ఏళ్లలో Right. ఆ వ్యక్తి వేరే లెవెల్లో ఉంటాడు. Right. దాని తర్వాత మీరు పిలవాలి. ఇంకో విషయం చెప్తాను సార్, 2029లో జగన్ సునామీ అని వస్తుంది. 2029లో జగన్ సునామీ అని వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇదే జూనియర్ ఎన్టీఆర్ కాలు పడుతుంటారు వీళ్ళు. అంతేనా? రండి వచ్చి ఒక 2 ప్లేస్లలో మాకు వచ్చి క్యాంపెయినింగ్ చేయండి అని పట్టుకోకపోతే నా పేరు మార్చుకుంటాను నేను. ఆ పరిస్థితులు ఉంటాయి. సార్ దేశ ప్రధాని మోడీ గారిని దూషించారు, మోడీ గారి కాళ్ళ దగ్గరికే వెళ్ళారు. అవును. ఈ జూనియర్ ఎన్టీఆర్ ఓ లెక్క వీళ్ళకి కొత్త కాదు సార్, కొత్త కాదు. వీళ్ళకి అన్ని రాజకీయాల కోసం ఏ Right. లెవెల్ కన్నా వెళ్ళడానికి రెడీగా ఉంటారు. అండ్ మీరు ప్రధాని గారి కాలు పట్టుకున్నారు సరే, ఒక Okay. ప్రధానమంత్రి గారి అదే రాజకీయం వాళ్ళ ఇష్టం, కాబట్టి. తప్పేం కాదు. నేను తప్పని కూడా అనుకుంటున్నాను. రాజకీయాలు ఎలాగైనా చేస్తారు. రేపు పొద్దున్న అందరూ చాలా నీతిమంతులై ఉండాలి. రాజకీయాలు అంటే కష్టం. జగన్మోహన్ రెడ్డి రేపు లాగా పొద్దున్న ఉండాలంటే కష్టం. అవసరమైతే ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటి చుట్టూ లోకేష్ గారు 4-5 ట్రిప్పులు కూడా వేస్తారు 2029లో. Right. ఎందుకంటే సునామీని తట్టుకోవడం మామూలుగా ఉండదు. Yes. ఆ టైంలో మాత్రం వేస్తాడు. మళ్ళీ ఆ టైంలో ఏం వేయాలో ఈయన కూడా బాగా తెలుసు. Yes. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా కొద్దిగా రాజకీయాలు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే, ఫస్ట్ లేకుండా రాజకీయాలు ఆయనకి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎలాగ ఏం చేయాలో మొత్తము కుటుంబం, వాళ్ళ అన్న కూడా, తమ్ముడు, ఈయన కూడా, రైట్ ఇద్దరు కూడా అదే పని చేస్తున్నారు. రైట్